హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రభావతి మూతి పగిలేలా, ఇంకా ప్రభావతి మీనని ఎలా అయితే నిందించి ఎలా అయితే అవమానిస్తుందో, అలాగే ప్రభావతిని కూడా నిందించే వాళ్ళు, ప్రభావతిని అవమానించే వాళ్ళు కూడా ప్రభావతికి ఈరోజైతే ఎదురవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభావతి మీన విషయంలో ఎంత తప్పు చేసినా కానీ మీన మాత్రం ప్రభావతి మంచి కోరుతుంది. అది అర్థం చేసుకోలేని మూర్ఖురాలు ప్రభావతి ఏం చేసిందో చూడండి. మీనని ఎలా అవమానించింది, అసలు ఏం చేసింది, అసలు ప్రభావతిని ఇంకా మీన ఏమనలేకపోయినా విధి మాత్రం అసలు వదలలేదు ప్రభావతిని. అసలు ఏం జరిగిందో చూసేద్దాం. అలాగే మనోజ్కి రోహిణినికి కూడా మంచి బుద్ధొచ్చే విధంగా, చెప్పుతో కొట్టే విధంగా సత్యం మాత్రం సమాధానం చెప్తాడు. అయినా వారికి అసలు బుద్ధి రాదు. అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూసేద్దాము. చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్క ఎపిసోడ్ మనం ఇంట్రెస్టెడ్గా ఏం జరుగుతుంది, ఎలా జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు, ఈ క్షణం ఇలా అవుతే బాగుండు, మీనకి ఇదైతే బాగుండు, ప్రభావతిని ఇలా చేస్తే బాగుండు అని ఎవరికైతే అనుకుంటారో అలా ప్రతి ఒక్క ఎపిసోడ్ మీ ముందుకు నేను తెచ్చేస్తానండి. తీసుకొచ్చే ముందైతే నన్నైతే చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను చాలా కష్టపడుతున్నాను. నేను చిన్న చిన్న పిల్లల్ని కూడా నేను వారిని చూసుకుంటూ, ఇంకా వారికి కొన్ని అవైలబుల్గా లేకున్నా కానీ నేను మాత్రం వీడియోస్ చేయాలని అయితే చాలా ప్రయత్నిస్తున్నాను. నా కష్టానికి, నా ఫలితానికి మీరు ఫలితం ఇస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. మీపైనే ఆధారపడి ఉంది. ప్లీజ్ అండి, చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. మంచి మ్యాటర్స్తో వచ్చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా ఎవరు సత్యం మాత్రం ప్రభావతి మీద కోపంతో అలాగే ఉంటాడనమాట. ఇంకా అక్కడికైతే అందరూ మనోజ్, రోహిణి, శృతి, రవి, మీనా అండ్ బాలు అందరూ వచ్చి కూర్చుంటారు, నిల్చుని ఉంటారనమాట. ఇంకా సత్యం మాత్రం చైర్లో కూర్చుని ఉంటాడు, చాలా దిగులుగా, చాలా బాధగా. ఇంకా మీనా మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతుంది, చాలా ఏడుస్తుంది అనమాట. ప్రభావతి గాజులు తీసి మీనా మొహాన కొట్టేసరికి చాలా బాధపడుతుంది. మీనా నగలు దొంగతనం చేసి అమ్ముకున్నా కానీ, అసలు మీనాని ఏ విధంగా చూడకున్నా కానీ మీనా ఏనాడు ప్రభావతి మీదకి సీరియస్ కాలేదు. స్టిల్ ఇప్పటికి కూడా గాజులు మీనాపైకి విసిరేసినా కానీ మీనా ఏమనలేక సైలెంట్గా ఊరుకొని తనలో తను బాధపడింది. కానీ అసలు ప్రభావతిని మాత్రం ఏ ఒక్క మాట కూడా అనలేదు. చాలా ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుందన్నమాట. ఇంకప్పుడు బాలు అంటాడనమాట, చూసావు కదా మీనా, మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మ తింటలేదు, అత్తయ్య తింటలేదు, అత్తయ్య బాధపడుతుంది, అత్తయ్య రూమ్లో నుంచి వస్తలేదు, అసలు అత్తయ్యని పిలవండి, అత్తయ్య దగ్గరికి వెళ్దామండి, అత్తయ్యని రమ్మనండి, మామయ్యకి చెప్పండి, అత్తయ్యని క్షమించమనండి, గొడవ వద్దండి, వదిలేయండి వదిలేయండి అన్నావు కదా మీనా. చూడు మా అమ్మ రూమ్లో నుంచి వచ్చిన తర్వాత ఎలా నిందించిందో, నిన్ను ఎంత మంచి బహుమతి ఇచ్చిందో, నీకు ఎలా చేసిందో, ఇప్పటికైనా బుద్ధి రావాలి మీనా నీకు. ఇంకా మా అమ్మ ఎట్లాంటిదో, మా అమ్మ ఎట్లాంటి మూర్ఖురాలో, నీ విషయంలో ఎలా చేస్తుందో ఆ కళ్ళు తుడుచుకో, ఆ కళ్ళు వేస్ట్, అసలు ఏడవడం వేస్ట్ నువ్వు అని చెప్పి ఇంకా మీనా పైకి అయితే ఎవరు బాలు అయితే ఎమోషనల్గా సీరియస్ అవుతాడనమాట. అది చూసి తట్టుకోలేక అప్పుడు ఎవరు సత్యం అంటాడనమాట, ఎరే అది మీనా మంచితనం రా, మీనా ఎంత మంచిగా చూసినా, ఎంత మంచిగా ఆలోచించినా, ఎంత మీ అమ్మని అర్థం చేసుకున్నా కానీ మీ అమ్మ గుణం అయితే అసలు మారదు. మీనానైతే ఎంత మంచిగా చూసినా మీనాను మాత్రం క్షమించదు, మీనాను మాత్రం అర్థం చేసుకోదు, మీనాను మాత్రం అసలు ప్రేమగా దగ్గరికి తీసుకోదు. దాని గుణం ఏంటో ఏమో నాకు అర్థం కావట్లేదు. దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని అది అప్పటి నుండి అయినా మీ అమ్మని చేసుకున్నప్పటి నుంచి అయినా ఇదే ప్రాసెస్ నడుస్తుంది. అయినా కానీ దాన్ని క్షమిస్తూనే వస్తున్నాను, అయినా అసలు అది మారట్లేదు. కాబట్టి అసలు దాన్ని అయితే ఇప్పుడైతే నేను క్షమించాలని అనుకోవట్లేదు అని అయితే ఇంకా అంటాడనమాట. సత్యం అన్న తర్వాత అసలు బాధపడకమ్మా వదిలేసి అన్నట్టుగా ఇంకా మీనాకి అండ్ బాలుకి అయితే ఇంకా బాధపడకండి అని అయితే చెప్తాడు.
అందరి విషయాల్లో ఎలా అయితే ఆలోచిస్తుందో మీనా మన ఫ్యామిలీ అందరి విషయంలో మంచి కోరి, అలాగే ప్రభావతి విషయంలో కూడా ఆలోచించిందిరా. మనం ఎవ్వరం తినకుండా ఉన్నా, ఎవరు బాధలో ఉన్నా మీనా అసలు తట్టుకోలేదు. వారికన్నా ముందు మీననే రియాక్ట్ అవుతుంది కాబట్టి, మీ అమ్మ కూడా తినకుండా చేయకుండా అలాగే ఉంది కాబట్టి, మీనా నగలు తీసుకొని తనను మోసం చేసి తనను కోపంగా చూసినా కానీ అవేవి పట్టించుకోకుండా మీ అమ్మ మంచి కోరింది. కానీ మీ అమ్మకి అది అర్థం కావట్లేదురా అని చెప్పి అయితే చాలా సర్ది చెప్తాడనమాట. ఇంకా చాలా ఏడుస్తుందనమాట మీన మాత్రం ఆ మాటలన్నీ చెప్తూ ఉంటే. ఇంకా అప్పుడే సత్యం అంటాడనమాట, చూసావారా ఇదంతా నీ వల్ల నేరా, అసలు నువ్వెందుకురా నాకు చెడపుట్టావు, అసలు ఇంటికి పెద్దోడివై పుట్టావు కానీ అసలు ఏమైనా పెద్దరికంగా ఉందారా, అసలు నువ్వు చేసే పనులలో కానీ నువ్వు చేసే పద్ధతిలో కానీ చిన్నప్పటి నుంచి ఇంతేరా, నువ్వు చాలా మూర్ఖుడివి, చాలా అవమానాల పరిచే విధంగా, కుటుంబాన్ని నాశనం చేసే విధంగా, కుటుంబాన్ని బాధ పెట్టే విధంగా, అందరిని బాధ పెట్టే విధంగానే చేస్తావు. కానీ ఎవరిని సంతోషపెట్టే విధంగా, ఎవరిని బాగుపరిచే విధంగా, ఎవరిని హ్యాపీగా ఉంచే విధంగానైతే అస్సలు చెయ్యవురా. నీ వల్ల ఈరోజు మీన ఇన్ని నిందలు పడాల్సి వస్తుంది, నీ వల్ల ఇల్లంతా ఇంత డల్గా ఉండాల్సి వస్తుంది, నీ వల్ల ఇంతమంది బాధపడాల్సి వస్తుందిరా. అసలు ఎందుకురా ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, ఇప్పటికైనా మారురా, అసలు బుద్ధి తెచ్చుకోరా నువ్వు అని చెప్పైతే చాలా తిడతాడనమాట. అసలు నువ్విలా చేస్తున్నావురా, ఇంకా నీకన్నా ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎప్పుడైనా ఇట్లాంటి దొంగతనం చేశారు, ఇలా నిందలు మోపారు, ఇలా ఏదైనా అవమానపరిచే విధంగా కానీ, కుటుంబానికి ఏదైనా లోటు చేసే విధంగా కానీ, కుటుంబానికి హాని కలిగించే విషయం కానీ, మా అందరిని నన్ను తల దించుకునే విధంగా కానీ ఒక్కసారైనా చేశారారా, ఎందుకురా, వాళ్ళని చూసైనా నేర్చుకోరా, వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోరా నువ్వు అని చెప్పి చాలా అంటే చాలా ఘోరంగా తిడతాడు. ఒక తండ్రి ఒక కొడుకుని ఏ విధంగా తిట్టొద్దో ఆ విధంగానైతే తిడతాడు. కానీ అయినా మనోజ్కి అయితే అసలు బుద్ధి రాదు. మనోజ్కి అలాగే మనోజ్ ఆ చెడ్డ పనులు చేయడానికి ఇంకా రోహిణి ఇంకా ప్రభావతి ఇంకా తనకి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో, ఇంకా మనోజ్ కన్నా ఎక్కువ మూర్ఖులు ఇంకా ప్రభావతి అండ్ రోహిణి అని చెప్పొచ్చు అనమాట. ఇంకా అంటాడనమాట సత్యం, ఎందుకురా ఈ జన్మకు నువ్వు మీ అమ్మ మారరారా, మీ ఇద్దరు చేయంగా మమ్మల్ని ఎంత బాధ పెడతారా, ఎంత నరకం అనుభవిస్తారా, మీ అమ్మ చిన్నప్పటి నుంచి అయినా నువ్వు ఏ లంగ పని చేసినా ఏ దొంగ పని చేసినా ప్రతి ఒక్కదానికి ఎంకరేజ్ చేసుకొస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి సపోర్ట్ చేస్తుంది, అన్ని విషయాల్లోకి ఎంత లంగ పని చేసినా ఎంత దొంగ పని చేసినా నీకే సపోర్ట్ చేస్తుంది కదరా, నీకే అన్ని విధాలుగా చూస్తుంది కదరా, వీళ్ళిద్దరికంటే కూడా నీకే అన్ని విధాలుగా చదువులనైనా ఇల్లైనా సపోర్ట్ చేశాం కదరా, వాళ్ళిద్దరినైనా నేను అంతగా చూడలేదురా, అసలు నిన్ను 40 లక్షలు ఎత్తుకొని పోయిన ఒక అమ్మాయిని మోసం చేసిందని చెప్పి అక్కడ డబ్బులంతా ఆగం చేసినావు, ఓసారి దీనికి మళ్ళీ చదువు విషయానికి అందరికన్నా ఎక్కువగా చదివిపించాను, ఏదంటే అది ఇచ్చాను, ఏదంటే అది చేశాను, మీ అమ్మ కూడా నీకు అంతగా సపోర్ట్ చేసింది, ఏదంటే అది నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా అది తప్పని తెలిసినా కానీ దాన్ని నెట్టుకుంటూ వచ్చింది, దానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది, అయినా ఎందుకురా ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, ఎందుకురా ఇంత బుద్ధి లేకుండా ఆలోచిస్తున్నావు, మీ అమ్మ నువ్వు చేయంగా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయరారా, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనీయరారా, అసలు మీ అమ్మకు బుద్ధి రాదు, నీకు బుద్ధి రాదురా, అసలు మనుషులేనారా మీరు, అన్నం తింటున్నారా కడుపుకేమైనా, అసలు ఎందుకురా ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, మీనా విషయంలో కానీ మా విషయంలో కానీ ఎందుకురా ఇంత గలీజ్గా బిహేవియర్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, అసలు మిమ్మల్ని చూస్తూ మీ కళ్ళ ముందు అసలు ఉండాలని కూడా అనిపించట్లేదు, అసలు మిమ్మల్ని చూసుకుంటూ మీరున్న ఇంట్లో అసలు ఈ ఇంట్లో అసలు ఉండాలనిపిస్తలేదు, మీ అమ్మని చూస్తే కూడా నాకు చాలా కోపంగా ఉంది, మీ అమ్మ వల్లనే నువ్వు ఇంత లంగో లుచ్చో లపంగివి తయారయ్యావు, ఇంత వేస్ట్ గాడివి తయారయ్యావు అని చెప్పి చాలా 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 తిడతాడనమాట ప్రభావతిని మనోజ్ని. అప్పుడు రోహిణి అయితే ఏం బుద్ధి సిగ్గు శరం లేకుండానైతే అంటుందన్నమాట, ఎందుకు మామయ్య మీరు అత్తయ్యని తిడుతున్నారు, మనోజ్ చేసిన తప్పుకు అత్తయ్యని ఎందుకు తిడుతున్నారు, అత్తయ్య చేసింది ఏముంది ఇందులో అని చెప్పైతే అంటదనమాట. ఇంకప్పుడు బాలంటాడనమాట, ఎలా మారుతాడు నాన్న వీడు, సముద్రంలో నీరు మనం తాగడానికి స్వచ్ఛంగా నీరులా మారుతుండొచ్చు తాగడానికి, కానీ వీడు మాత్రం మారడు నాన్న, వీడు చాలా మూర్ఖుడు, సముద్రం అంతా వీడి పైన విషం పెట్టుకొని వీడు మూర్ఖమైన పనులు మూర్ఖమైన బుద్ధులతో ఉన్నాడు నాన్న, అమ్మ వీడు అప్పుడు నీ డబ్బులేమో 40 లక్షలు కొట్టేశాడు, ఇప్పుడు నా డబ్బు 4 లక్షలు కొట్టేశాడు, నగలు కొట్టేశాడు, మొత్తం కలిసి 44 లక్షలు, ఎరేయ్ ఆ డబ్బు ఎప్పుడు ఇస్తావో చెప్పురా. అప్పుడు రవి అంటాడనమాట, నాన్నకివ్వాల్సిన 40 లక్షలు పక్కన పెట్టు, నీకివ్వాల్సిన 4 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎప్పుడు ఇస్తావో చెప్పు, అన్నయ్య అడుగుతున్నాడుగా సమాధానం చెప్పు అని చెప్పి రవి అంటాడనమాట. అప్పుడు మనోజ్ ఏమంటాడంటే, నా దగ్గర ఇప్పుడు లేవు, నేను అంత డబ్బు ఇప్పుడు అస్సలు ఇవ్వలేను. అప్పుడు ఇక అందరు షాక్ అయిపోతారనమాట. అప్పుడు బాలు అంటాడనమాట, అది నీ సమస్య, నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, నేను మాత్రం అసలు ఊరుకోను.
ఇంకా అప్పుడు ఏం చేయలేక తల కిందికేసుకుంటారనమాట. అప్పుడు శృతి కూడా అంటుంది. శృతి అయితే అసలు ఊరుకోదనమాట. ఆ డబ్బుల బదులే కదా ఆంటీ మీకు నగలిచ్చింది. అప్పుడు బాలు అంటాడనమాట, ఓహో! ఇవ్వడం అంటే అలానేనా పద్ధతిగా విసిరేయడం మొహం మీద, ఇవ్వడం అంటే చేత్తో మంచిగా చేతిలో పెట్టాలి. ఆమె పద్ధతి అదేనా చెప్పు? అసలు మా అమ్మ ఇచ్చిన పద్ధతి అదేనా? అయినా అసలు మా అమ్మ నగలు నాకెందుకు? మా అమ్మ గాజులు నాకెందుకు? ఆమె ప్రేమగా ఇచ్చినా వద్దు, కోపంగా ఇచ్చినా వద్దు, అసలు నాకు వద్దే వద్దు. నాకు వీడు తీసుకున్నాడు, వీడే నాకివ్వాలి అని చెప్పైతే గట్టిగా అంటాడనమాట బాలు అయితే. ఏ చెప్పురా చెప్పు, నా డబ్బులు ఎప్పుడిస్తావో చెప్పురా అంటే, ఇంకా మనోజ్ అంటాడనమాట, చెప్పాను కదా నా దగ్గరనైతే ఇప్పుడు లేవు, నేను అస్సలు ఇవ్వను ఇప్పుడు డబ్బులు. బాలంటాడు, ఏంట్రా నగలమ్మినప్పుడు తెలవదా? డబ్బంతా కాజేసి అమ్ముకొని తిన్నప్పుడు తెలవదా? ఎలా ఇయ్యాలి ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు లేవంటే ఎలా రా? అసలు ఊరుకోను. బొక్క బొక్కకు చూరు చూరు చేసేస్తాను నీకు నా డబ్బులు ఇవ్వకపోతే. ఏమనరనుకుంటున్నావా అని చెప్పి పైకి పోతుంటే అప్పుడు మనోజ్ అంటాడనమాట సిగ్గు లేకుండా, ఇంకా తప్పు చేసింది కాక ఇంకా గట్టిగా అరుస్తాడు. అరే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అనేసరికి ఇంకా బాలు కూడా రేస్ అవుతాడనమాట. ఏంట్రా ఇంకా నోరు చేస్తున్నావని. ఇంకా అప్పుడే రోహిణి అయితే అమ్మో ఇది ఎలాగో ఉంది అని చెప్పేసి, మనోజ్ నువ్వు ఆగు, తప్పు చేసింది నువ్వు, ఇంకెందుకు నోరు పెద్దగా చేస్తున్నావు, ఆగు నువ్వు అని అయితే ఇంకా రోహిణి అయితే ఆపుతుంది. అప్పుడే ఇంక రోహిణి అయితే ఇంక సత్యం దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు ఈ గాజులు అయితే నీ నగలు నేను అత్తయ్యకిచ్చేస్తాను. ఇంకా మీనాకిచ్చే 4,00,000 కూడా నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను అని చెప్తుందనమాట రోహిణి. అప్పుడు అందరు షాక్ అయిపోతారు. అప్పుడు బాలంటాడనమాట, ఓహో! ఆహా! అవునవును వీడు కూడా గట్లనే 40,00,000 నాన్నయ్య కూడా ఇస్తా అని చెప్పి ఇలాగే మోసం చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా నువ్వు ఇప్పుడు 4,00,000 ఒప్పుకుంటున్నావా? నువ్వు నా 4,00,000 ఇస్తావా? నాకు అస్సలు నమ్మకం లేదు. నేను అసలు నమ్మను అనైతే బాలంటాడు. వాడు అలాగే చేశాడప్పుడు. ఇన్ని రోజుల నుంచి ఇస్తా అని చెప్పి. ఇప్పుడు వాడికి నువ్వు తోడయ్యావా అనేసరికి ఇంక రోహిణికి ఏం మాట్లాడలేక తల దించుకొని ఉండిపోతుంది. ఇంకప్పుడు రోహిణి అయితే ఇంకా బాలుకి ఏ సమాధానం చెప్పకుండా సత్యంతోనే అంటుందనమాట, మామయ్య ప్లీజ్ మామయ్య నాకు ఈ ఒక్క చాయిస్ ఇచ్చి చూడు మామయ్య, ఖచ్చితంగా ఇస్తాను. నేను అలా కాదు, నేను ఖచ్చితంగా ఇస్తాను అంటే ఇస్తాను. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఆ 4,00,000 డబ్బులు ఇస్తాను అని చెప్పి అయితే ఇంకా రోహిణి చాలా రిక్వెస్ట్ చేస్తుందనమాట. అప్పుడు సత్యం ఏమనలేక, ఇంకా కోడలే కదా ఇంకా ఏమనలేం కదా, ఇంకా వాడు చేసిన తప్పుకి ఇంకా ఇస్తా అంటుంది కదా అని చెప్పి ఇంకా బాలును అంటదనమాట, రే ఒప్పుకోరా ఇస్తా అంటుంది కదరా అంటే, సరే మా నాన్న అన్నాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను, మా నాన్న చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నువ్వు అని ఊరుకున్నావు అనుకో, ఇవ్వలేదనుకో, నేను మాత్రం అసలు ఊరుకోను. వీడి చెప్తే మాత్రం అసలు ఊరుకోను. నువ్వు చెప్పావు కాబట్టి నేను నమ్ముతున్నాను. డబ్బులు ఇవ్వకపోతే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అయితే బాలు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా రోహిణి అయితే మనోజ్ని అయితే తీసుకొని వెళ్తుందనమాట రూమ్లోకి అయితే. ఇంకా శృతి రవి కూడా వెళ్ళిపోతారు. ఇంకా మీనా మాత్రం చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా మీనాకి ఏం సమాధానం చెప్పలేక, మీనను ఓదార్చలేక, మీనను చూడలేక, అసలు మీనా ఆ స్థితిలో ఉండడం చూడలేక సత్యం మాత్రం చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుకుంటూ ఉండిపోతారనమాట. ఇంకా కామాక్షి అయితే ఎవరికి ప్రభావతికి అయితే సర్ది చెప్తూనే ఉంటుంది. నువ్వు ఒక్కదానివే, నువ్వు చేసిందే రైటు, ఎదుటి వాళ్ళు చేసింది రాంగు, ఎదుటి వాళ్ళు ఎవరు చెప్పినా నేను వినను, నా మాట నేనే వింటానని మూర్ఖంగా ఆలోచించకు వదిన, నీ సైడే ఆలోచించకు, ఒక్కసారి మీనా సైడ్ కూడా ఆలోచించు అని చాలా సర్ది చెప్తుంది. అయినా కనుక మూర్ఖంగా ఒక షాడిస్ట్ అత్తలాగా, ఒక షాడిస్ట్ మనిషిలాగానైతే బిహేవియర్ అయితే చేస్తుందన్నమాట. మొత్తం పైసా మనిషే ప్రభావతి అయితే. ఇంకా నువ్వు పెద్దదానివి అయినప్పుడు నువ్వే కదా అందరికి సర్ది చెప్పి, అందరిని క్షమించి, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని, ఎవరి గొడవలు కాకుండా మంచిగా చూసుకోవాల్సింది, సంసారాన్ని బాగుపరిచేది నువ్వే కదా అని చెప్పేసి అంటే, ఇంకా నువ్వు ఇలాగే చేసావనుకో, ఇంకా అన్నయ్య కూడా అసలు నీతో మాట్లాడడు, నిన్ను చూడడు, నిన్ను ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాడు, తర్వాత నీ ఇష్టం అనేసరికి ఇంకా ప్రభావతి అంటుందన్నమాట, మా సంసారానికి ఇప్పుడు ఏం కాలేదు, నువ్వు అంతగా భయపెట్టకు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అనేసరికి అప్పుడే ఇంకా డోర్ కొడుతూ ఉంటారు. కామాక్షి అయితే డోర్ తీయడానికి అయితే వెళ్తుందన్నమాట. ఇంకా డోర్ తీయడానికి వెళ్తుంటేనైతే ప్రభావతి ఆపుతుందనమాట. ఎక్కడికి వదినా అంటే, డోర్ కొడుతున్నారు కదా, నువ్వు ఉండు ఆగు తీస్తాను అని చెప్పి అయితే ఇంక డోర్ అయితే తీస్తుంది. ఇంకా అప్పుడే మనోజ్ అండ్ రోహిణి అయితే ఇంకా ఇంట్లోకి అయితే వస్తారనమాట. ఇంకా వచ్చిన తర్వాత అప్పుడు కామాక్షి అంటుంది, ఏరా మనోజ్, ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి అసలు ఏం చేయాలని ఆలోచించాలి కదా, అసలు నీ వల్ల చూడు ఎంత గొడవ అయిందో, మీ అమ్మ మీ నాన్నతో మాటలు పడడము, మీ నాన్న మీ అమ్మ విడిపోవడము, ఎందుకురా ఇంత దొంగ బుద్ధి, ఆ పని చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చేస్తే అయిపోతుండే కదరా, ఎందుకురా మారవారా, అప్పటి నుండి ఎన్ని చేసుకుంటూ వస్తావురా ఇంకా నువ్వు
ఇంకప్పుడు ఒకరి ముఖారు ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు రోహిణి చాలా భయంతో పద్ధతి మనిషిలాగా, "అత్తయ్య గాజులు తెచ్చానత్తయ్య తీసుకో." ఈమె ఏదో కష్టం చేసి తీసుకొని వచ్చినట్టుగా ఫీల్ అవుతదనమాట. అప్పుడు ఇంక ఈ ప్రభావతి కూడా మూర్ఖంగా వేస్ట్ మొహం దానిలాగా, ఇంకా రోహిణి వీళ్ళంతా ఒకటే కదా, ఇంకా మూర్ఖులకు మూర్ఖులే నస్తారు కదా, ఇంకా అలా అని చెప్పేసి, "నువ్వెందుకు తెచ్చావు రోహిణి? దాని మొహం మీద పడేశాను కదా నేను ఆ గాజులు, ఇంకెందుకు తీసుకొచ్చావు నువ్వు?" అంటే ఇంక అప్పుడు రోహిణి అంటుందనమాట, "ఎందుకు అత్తయ్య, మనోజ్ చేసిన తప్పుకు నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నీ గాజులు ఎందుకు ఇవ్వాలి? నేను ఎలాగైనా చేసి నేను 4 లక్షలు ఇస్తానని చెప్పాను, అందుకే నీ గాజులు నీకు తీసుకొచ్చాను" అని అయితే అంటదనమాట. అన్న తర్వాత ఇంకా ప్రభావతి అంటుంది, "ఎందుకు ఇంక నేను దాని మొహాన వేసిన తర్వాత ఇంక నేను మళ్ళీ ఇంకా గాజులు వేసుకుంటానా? నేను అస్సలు వేసుకోను, దాని మొహాన్నే కొట్టుపో" అని చెప్పి అయితే అంటుంది. ఇప్పుడు రోహిణి ఏమంటుందంటే, "ఇది మనోజ్ వల్ల క్రియేట్ అయిన ఈ గొడవను మనోజ్ వల్లనే పరిష్కారం కావాలి అత్తయ్య, వద్దు తీసుకోండి, నేను మీనాకి ఎలాగైనా నేను ఇచ్చేస్తాను ఆ 4 లక్షలు, నీ గాజులు వద్దని చెప్పి ఇచ్చేసింది, తీసుకో అత్తయ్య" అని చెప్పి అయితే అంటుంది. ఇంకా అలానే అయితే రోహిణి అయితే గాజులైతే తీసుకొని ఇంకా ప్రభావతి రూమ్‌లోనైతే పెడుతుందనమాట. పెట్టిన తర్వాత ఇంకా మనోజ్, ప్రభావతి అయితే చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు మనోజ్ అంటాడు, "అమ్మో! అలా చూడకమ్మా, నాకు చాలా భయమేస్తుంది నువ్వు అలా చూస్తుంటే" అనంటే, ఇంకా అప్పుడు ప్రభావతి అంటుందనమాట, "ఏరా అసలు నిన్ను చూసి నేను భయపడాలి కానీ ఇంకా నన్ను చూసి నువ్వు భయపడుతున్నావారా" అని చెప్పేసి అయితే అంటుంది. అప్పుడు మనోజ్ అంటాడు, "నన్ను క్షమించమ్మా, నా వల్లనే ఇదంతా గొడవైంది, నన్ను క్షమించమ్మా" అంటే ఇంకప్పుడు ప్రభావతి అంటది, "నీ వల్ల ఏంటిరా, నీ వల్లనే అయిందిరా, మొత్తం గొడవనే నీ వల్ల అయిందిరా." అప్పుడు మనోజ్ అంటాడనమాట, "ఎందుకమ్మా, ఏం చేయాలి చెప్పు, నాకు ఇంకా వేరే దారి ఏం లేదు కదమ్మా, అయినా నేను ఇలా ఇరుక్కుంటానని కలగన్నానా చెప్పు" అని చెప్పి మనోజ్ అంటే అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, "ఓహో కాదు, నువ్వు ఇలా మొత్తం నిజాలు చెప్తావని కూడా నేను అస్సలు కనగనలేదు, నన్ను ఇలా ఇరికిస్తావని కూడా నేను అస్సలు కలగనలేదు నానా, నువ్వు ఇంత మంచోడు అని అనుకోలేదు, నువ్వు ఇంత తెలివి తక్కువోడివి, ఇంత తెలివి బుద్ధి తక్కువోడివి, నన్ను ఇలా చెడపుట్టావురా నాకు" అని చెప్పి అయితే చాలా చాలా తిడుతుందనమాట. "నీ వల్ల నేను అందరితో మాటలు పడాలి, నీ వల్ల నాన్నతో పడాలి, నీ వల్ల బాలుగాడితో పడాలి నేను మాటలు, అసలు నీకు ఎన్ని లంగ పనులు ఎన్ని లుచ్చ పనులు చేసినా నీకు సపోర్ట్ చేస్తున్నాను చూడు, అసలు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి" అని అయితే ప్రభావతి అయితే అనుకుంటుంది. అప్పుడు కామాక్షి ఏమంటుందంటే, "హో వదినా, ఇదంతా మనోజ్ గాడు చెయ్యలేదు, మనోజ్ గాడి చేత బాలు చేయించాడు, ఆ నిజం చెప్పించాడు బాలు, ఒక్క నిమ్మకాయతో మీ ఆట ఎలా కట్టించాడో చూసావా, మీరు పోయి పోయి ఆ బాలుగాడితోనే పెట్టుకున్నారు, వాడి తెలివితేటలే వేరోదిన" అని చెప్పి ఇంక కామాక్షి అనేసరికి మనోజ్ అంటాడనమాట, వాడికి నాకన్నా తెలివి ఎక్కువ ఏం లేదు, నాకన్నా తెలివిమంతుడు ఏం కాదు" అనేసరికి ఇంకా కామాక్షి అయితే, ఏంటి బాబు నీకు తెలివి ఉందా అనుకుంటున్నావా అలా?" ఇప్పుడు మనోజ్ అంటాడనమాట, మా తెలివితేటల విషయంలో మా ఇద్దరిని అస్సలు పోల్చొద్దు, బాలుగాడితో అసలు నన్ను అసలే పోల్చొద్దు, వాడి తెలివెట్టు నా తెలివేటు, అవునవునురా నువ్వు ఎంత తెలివైన వాడివో అర్థమవుతుందిరా అని చెప్పి కామాక్షి అయితే కామెడీ వేస్తుందనమాట. "అమ్మ చూడమ్మ, నేను తెలివిమంతుని కాదట" అని చెప్పి ఇంకా బుద్ధి లేకుండా అంటాడనమాట. అనేసరికి ఇంకా ప్రభావతి చిరాగ్గా చూస్తుంది. అప్పుడు రోహిణి అంటుందనమాట, "అసలు మనోజ్, నువ్వు అసలు ఆ నగలు తాకట్టే పెట్టేటప్పుడు అసలు నాకు ఒక్క విషయం చెప్పిన అసలు నేను పెట్టించేదాన్నే కాదు తెలుసా, నాకు ఎందుకు చెప్పలే మనోజ్, లేదంటే ఇంత గొడవ అయ్యేదే కాదు కదా, ఇప్పుడు బాలు మీనా ముందు అసలు మనం తల దించుకునే వారమే కాదు కదా, చెప్పు మామయ్య ఎన్ని తిడుతున్నాడు చెప్పు, నీ వల్ల అత్తయ్య మామయ్య కూడా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంతలా దిగజార్చావు, ఇంతలా వాళ్ళందరి ముందు అవమానాల పాలు చేశావు నన్నైతే, అసలు ఒక్క విషయం నాతో చెప్పొచ్చు కదా." అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, "అసలు ఆ నగలు వీడికి అసలు ఆ రోజు ఇచ్చేటప్పుడు వీడికి అవసరం ఉంది, అసలు వీడు చాలా ఆపదలో ఉన్నాడని చెప్పి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, వెనక ముందు ఆలోచించకుండా అసలు వీడి చేతిలో పెట్టాను చెప్పు, అప్పుడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, అసలు అనవసరంగా వీడిపైన నేను ఎక్కువగా ప్రేమ పెంచుకున్నందుకు నాకు ఇది గతి పట్టించాడు, నాకు అసలు పడాల్సిందే, ఈ శిక్ష పడాల్సిందే నాకు" అని చెప్పి తను చాలా కుమిలిపోతుందన్నమాట, కోపంగా ఆవేశంగా. అసలు వీడు గొప్ప గొప్ప చదువులు చదివిపిస్తే ఎక్కడికో వెళ్ళి కూర్చోబెడతాడని చెప్పి చాలా గొప్ప గొప్ప ఆశలు పెంచుకున్నాను, కానీ అసలు వీని పరిస్థితి, వీని బిహేవియర్, వీని గుణం చూస్తుంటే నన్ను నడి రోడ్డు మీద కూర్చోబెట్టేటట్టున్నాడు. మనోజ్ మళ్ళీ కామెడీ వేస్తాడనమాట, "అలా అనకమ్మా, నువ్వు ఎప్పుడు నా మహారాణివే, ఏదో ఒకరోజు నీకోసం పెద్ద ప్యాలెస్ కట్టి అందులో కూర్చోబెట్టి నిన్ను చూసుకుంటానమ్మా." అప్పుడు కామాక్షి మంచి పని చేస్తుంది అనమాట, "అయ్యో ఇన్నాళ్ళు అలాగే అనుకుందిరా పాపము, ఇప్పుడు ఆ నమ్మకం అంతా చచ్చిపోయింది, ఇప్పుడు రోహిణి వచ్చి ముందుకొచ్చి ఆ డబ్బులు సర్దుబాటు చేస్తానన్నది కాబట్టి సరిపోయింది, లేకపోతే బాలుగాడి చేతిలో నీ పని అవుతుండే."
అవురా నీ సమస్య సరే పక్కన పెట్టేసేయి. కానీ మీ నాన్న మీ అమ్మతో అసలు మాట్లాడనని చెప్పేసి అంటున్నాడు. మరి ఆ సమస్య గురించి ఏమనుకుంటున్నారు? ఏమని చెప్పారు? అప్పుడు మనోజ్ అంటాడనమాట బుద్ధి లేకుండా, దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏదో కోపంలో అన్నాడు నాన్న గాని అసలు అమ్మతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు తెలుసా? అప్పుడు కామాక్షి అంటదనమాట, ఎందుకో ఏమోరా నాకైతే చాలా భయంగా ఉంది. ఇన్ని రోజులు అసలు గొడవలయ్యాయి, చాలా మాటలు అనుకున్నారు. కానీ అసలు ఇంత మాట, ఇంత గొడవ, ఇంత ఎడమొహం పెడమొహంలాగా అసలు పెట్టుకోలేదు. అంతంత పెద్ద పెద్ద మాటలు కూడా అసలు మాట్లాడుకోలేదు. అసలు ఇప్పుడు అయిన గొడవని చాలా విపరీతంగా చాలా భయంకరంగా ఉంది. నాకైతే అసలు నమ్మకం లేదురా మీ నాన్న మీ అమ్మతో మాట్లాడతాడంటే అని అయితే కామాక్షి అంటుంది. ఇలా చేయడం అయితే ఇదే మొదటిసారిరా. ఎంత అడిగి చూసినా కానీ నేను మాట్లాడానంటే మాట్లాడానని పట్టి కూర్చున్నాడు. అప్పుడు రోహిణి అంటుందన్నమాట, మామయ్య కోపం చల్లారాలంటే మీరే వెళ్ళి మాట్లాడాలి అత్తయ్య ఒకసారి అనేసరికి ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుందన్నమాట. ఇంకా నీతిమంతురాల్లాగా ఎన్నో మోసాలు చేసినాక లేచి నేనెందుకు మాట్లాడే ఆయన్నే నాతో మాట్లాడాలి, ఆయన్నే అన్నాడు కదా నాతో మాట్లాడానని, నేనెందుకు మాట్లాడతాను, ఆయన్నే వచ్చి నాతో మాట్లాడాలి, నేను అస్సలు మాట్లాడాను ఆయన మాట్లాడేంత వరకు. అప్పుడు చిరాగ్గా అంటుందన్నమాట ప్రభావతి అయితే, కామాక్షి మనమైతే గుడికి వెళ్ళాలి, బయటికి వెళ్దాం, నాకు చాలా చిరాగ్గా ఉంది, నాకు అసలు మనసు మంచిగా లేదు, నువ్వు వెళ్ళి బయట నిల్చో నేను స్నానం చేసి వస్తాను అని అయితే చెప్తుంది. కనేసరికి ఇంకా ప్రభావతి బాత్రూంలోకి వెళ్తుంది, ఇంకా కామాక్షి అయితే బయటకు వెళ్తుందన్నమాట. ఇంకా అప్పుడే ఇంకా రోహిణి మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు రోహిణి అంటది, ఏమైంది మనోజ్ అలా ఎందుకున్నావు, అత్తయ్య మామయ్య మాట్లాడుకోవట్లేదనా అని చెప్పేసి అంటే, అప్పుడు మనోజ్ అయితే చాలా చిల్లరగా, చాలా ఘోరంగా, చాలా ఇరిటేషన్గా, చెంప పగలకొట్టే విధంగానైతే మాట్లాడతాడనమాట. అదేం లేదు రోహిణి, నేను వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాను, నువ్వు అందరి ముందు ఒప్పుకున్నావు కదా 4 లక్షలు ఇస్తానే, అసలు అవి ఎలా ఇస్తావు చెప్పు, ఎందుకు ఇస్తాను ఒప్పుకున్నావు, అమ్మ గాజులు ఇచ్చింది కదా, గాజులు ఇచ్చేసి అయిపోతుండే కదా, నువ్వు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు చెప్పు. అప్పుడు రోహిణి అంటుందనమాట, ఓహో పర్లేదే నా మీద జాలుందే నీకు. అప్పుడే అంటదనమాట, అస్సలు నువ్వు మారో మనోజ్ ఇచ్చి అసలు నువ్వు మూర్ఖుడివి అన్నట్టుగా ఇక కోపం మీద సీరియస్గానైతే ఇంకా రోహిణి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనోజ్ అనుకుంటాడనమాట, అసలు నేనేం చెప్పాను ఇలా విసుక్కుంట పోతుంది అని చెప్పేసి అనుకుంటాడు. మూర్ఖుడికి ఏం అర్థం కాదు కదా. ఇంకా మీననైతే ఇంకా బిల్డింగ్ పైన కూర్చొని అయితే చాలా ఎక్కి ఏడుస్తూ ఉంటుందన్నమాట. పాపం శృతి అయితే చాలా ఊరుకోబెడుతుంది. ఊరుకో మీనా ఊరుకో, అసలు నువ్వు తప్పు ఏం లేదు కదా, నువ్వు ఏం తప్పు చేసావని నువ్వు ఏడుస్తున్నావు చెప్పు అనేసరికి ఇంక అప్పుడే బాలు వస్తాడనమాట. మీనా అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ తప్పేముందని ఏడుస్తున్నావు చెప్పు, నువ్వేం తప్పు చేసావు, తప్పు చేసిన వాళ్ళే మంచిగా ఉన్నారు, నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు అనేసరికి ఇంక అప్పుడు మీనా అంటదనమాట, చూసారు కదండి అత్తయ్య ఎలా అంటుందో, నేనే తప్పు చేసినట్టుగా పైగా గాజులు తీసి కూడా నా మొహం మీద కొట్టారు. ఇప్పుడు బాలు అంటాడనమాట, ఇంకేం చేస్తుంది మరి, ఎవరి తప్పో బయటపడ్డ తర్వాత ఇలా హంగామా చేయకపోతే ఇంకేం చేస్తుంది, అందరు కలిసి ఆమె మీద యుద్ధం ప్రకటిస్తారు కదా. ఇప్పుడు శృతి అంటదనమాట, దొరికిపోయినాక ఏం చెయ్యలేక కోపం అంతా మీనా మీద చూపించింది. అప్పుడు మీనా చాలా ఏడ్చుకుంటూ ఆ నగలిచ్చింది ఆవిడే, ఆ నగల బదులు గిల్టీ నగలిచ్చింది ఆవిడే, కొడుకే ఆ నగలు తీసుకెళ్లి తాకట్టుకు పెట్టాడు, ఆ తప్పును కప్పిపుచ్చడానికి నాకు గిల్టీ నగలు ఇచ్చింది ఆవిడే, అన్నీ తెలిసినా కూడా వాళ్ళ కొడుకే తప్పు చేశాడని తెలిసినా కూడా, అన్నీ తెలిసినాక కూడా నన్నే దోషిలాగా నిలబెట్టి అందరి ముందు నన్ను గాజులు మొహం మీద విసిరేసి నన్ను అన్ని అవమానాల పాలు పరిచింది. నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి, నేనంటే ఎంత అలుసో చూసారా అండి. అప్పుడు బాలు అంటాడనమాట, మీనకు చెప్తే అర్థం కాదని చెప్పి, అవును డబ్బుటమ్మా, మా అమ్మ నేను ఒక్క మాట అన్నదానికి ఏం చేస్తావంటే నేను 2 అంటాను, తప్పు లేకున్నా అంటే అప్పుడు 4 అంటాను. అప్పుడు బాలు అంటాడనమాట, చూసినావా మీనా, తప్పు లేకుండా ఏ కోడలు పడది, అసలు నువ్వు ఏ తప్పు లేకున్నా కానీ నువ్వు పడతావు కదా, ఇంకా బయటకు వచ్చి దూరం వచ్చి ఏడుస్తావు కదా, అందుకే నిన్ను అంటుంది, వాళ్ళు పడరు కాబట్టి వాళ్ళని అనదు. అప్పుడు శృతి అంటుందన్నమాట, ఈ గొడవ మొత్తం పెద్దగా కావడానికి కామాక్షి అత్తని అసలు ఎందుకు పిలిచారు మీరు ఆవిడను. అప్పుడు బాలు అంటాడనమాట, మరి ఏం చెయ్యను, మా అమ్మ ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి తను వస్తే బయటకు వస్తుందో ఏమని చెప్పి పిలిచాను, ఆమె వచ్చి మీ అమ్మని బయటకు తీసుకొచ్చింది కాబట్టి పెద్ద సమస్య అయింది. అప్పుడు మీనా ఏడ్చుకుంటూ అంటుందన్నమాట, అత్తయ్య తలుపు తీయకపోతే ఎవరికైనా కంగారుగానే ఉంటుంది కదా. అప్పుడు బాలు అంటాడు, అదేం లేదు, మా అమ్మ ఎవ్వరికి ముఖం చూయించలేక ఇంకా తలుపు మూసుకొని ఉంది, తర్వాత కదా అర్థమైంది. అప్పుడు శృతి అంటదనమాట, అందరు వేస్ట్గా భయపడ్డారు కానీ ఆమె కాకలేస్తే తనే బయటకు వచ్చేది. అప్పుడు బాలు అంటాడనమాట, హో పర్లేదే, నువ్వు వచ్చి కొద్ది రోజులైనా మా అమ్మని బాగా అర్థం చేసుకున్నావు, అందుకే డబ్బుటమ్మలాగా వదిలేయమని చెప్పాను. అప్పుడు మీనా ఏడ్చుకుంటూ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు కదా. అప్పుడు శృతి అంటదండి, అవును మనోజ్ ఎన్ని తప్పులు చేసినా కానీ రోహిణి క్షమిస్తుంది కదా, మరి అంకుల్ ఆంటీని ఎందుకు క్షమించట్లేదు. అప్పుడు బాలు అంటాడనమాట, మా నాన్నకి కొన్ని విలువలు ఉన్నాయి కానీ ఆయన మాత్రం ఎన్ని తప్పులు క్షమిస్తాడు, ఎన్ని తప్పులు సహిస్తాడు, ఎన్ని రోజులు భరిస్తాడు.
అప్పుడు మీనా అంటదనమాట, అసలు మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే ఎలా? గన్ని తిట్టి అన్ని చేసినా కానీ మళ్ళీ ప్రభావతి మంచి కోరుతుంది. అయినా ప్రభావతికి అసలు అర్థం కాదు. అప్పుడు బాలు అంటాడనమాట, వాళ్ళు మాట్లాడకపోతే సూర్యుడు ఉదయించాడా లేకపోతే అస్తమించాడా? ఏమవుతుంది వాళ్ళు మాట్లాడుకోకపోతే? అప్పుడు మీనా అంటుందనమాట, అబ్బా ప్లీజ్ అండి, మీరు చెప్తే మామయ్య వింటారు, అత్తయ్యని క్షమిస్తారు, మాట్లాడుకుంటారు, చెప్పండి అని అంటే అప్పుడు శృతి అంటదనమాట, ఎందుకు మీనా, అసలు నువ్వు ఏ కాలంలో ఉన్నావు అసలు? అది వాళ్ళ ప్రాబ్లం కదా. అయినా అంకుల్ వచ్చి ఆంటీని క్షమించమని అడగడు. ఆంటీ వెళ్ళి అంకుల్ని క్షమించమని అడగాలి. అసలు ఆంటీ ప్రాబ్లం అది, నీకెందుకు? అసలు నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో అందరిపైన ఆలోచించుకుంటూ కూర్చొని నిన్ను అన్ని తిట్టి అంతలా అవమానించినా కానీ ఇంకా మళ్ళీ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు. ఎటుపోతే నీకెందుకు? ఎప్పుడు మారుతావో ఏమో అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుందనమాట శృతి అయితే. నాకు చాలా బాగా అనిపిస్తుంది. శృతి అయితే ఎప్పుడు పాయింట్ పెట్టాలి, ఎప్పుడు ఎవరిని ఏమనాలి, ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది. అసలు సూపర్. అసలు శృతి అయితే చాలా బాగా అనిపిస్తుంది. తన క్యారెక్టర్, తన మాట తీరు, తన బిహేవియర్ చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది అనమాట. అప్పుడు బాలు అంటాడనమాట, నాకు మాత్రం అమ్మ నాన్న మాట్లాడుకోకపోవడం నాకేమైనా ఇష్టమా? మా అమ్మ మా నాన్న అలా కఠినంగా ఉండి మాట్లాడకపోతేనే మా అమ్మ దారికి వస్తుంది. శృతి చెప్పినట్టు జరిగితేనే మా అమ్మ మారుతుంది అని చెప్పి బాలు కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా బాధపడుతూ అలాగే ఉండిపోతుందన్నమాట. ఇంకా మీననైతే ఇంకా ఎవరు కామాక్షి అండ్ ప్రభావతి అయితే ఇద్దరైతే ఇంకా గుడికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మొక్కుకుంటూ ఉంటారనమాట, అర్చన చేయించుకుంటారు. అప్పుడు కామాక్షి అడుగుతుందనమాట, ఏమైంది, రోహిణి ఇచ్చింది కదా గాజులు, ఆ గాజులు వేసుకోవచ్చు కదా, ఎందుకు అట్లా మొండి చేతులతో వచ్చావు అని చెప్పి కామాక్షి అడిగితే అప్పుడు ప్రభావతి అంటుందనమాట, అవునా, మరి నువ్వే ఓ 4 గాజులు చేయించవచ్చు కదా, నాకు మొండి చేతులను చూడనీకి బుద్ధి కాకపోతే ఓ చిట్టేసి ఇస్తాను కదా నీ డబ్బులు నీకు అంటే అప్పుడు కామాక్షి అంటుందన్నమాట, అన్నందుకు నాకే ఎసరు పెట్టినవా నువ్వు? నీ చేతులకేంటి బంగారు గాజులు లేకపోయినా బంగారంలాగా ఉన్నాయి నీ గాజులు, నీ చేతులు, నీకెందుకు వదినా నీ చేతులకు అసలు గాజులు? ఇంకా ఫ్లీట్ పిరాయిస్తుంది అనమాట, ఇది మళ్ళీ నా మీద పడ్డ, దీనికి గాజులు ఉంటేంది లేకపోతే ఏంది అన్నట్టుగా. అత్త కన్నం పెట్టని చేతులు, కోడలు బంగారానికి సున్నం పెట్టని చేతులు నీయి. ఏంటి ఏమన్నావు? ఏంటి, నేను మా అత్త కన్నం పెట్టలేదా? ఎప్పుడు పెట్టావొద్నా చెప్పు, ఎప్పుడు పెట్టావో, దేవుడు కూడా వింటున్నాడు నీ అన్నీ. ఏ రోజు నీ చేత్తో మీ అత్త కన్నం పెట్టావు చెప్పు? అంటే అన్నీ వండి టేబుల్ పైన పెట్టేదాన్ని, ఇక మీ కోడలు వచ్చినాక మీననే వడ్డిస్తుంది అని చెప్పి ఫ్లేట్ పిరాయిస్తుంది అనమాట. నేను అంత కరకొట్టుకురాలని కాదులే, ఇప్పటికైనా ఆమె మాటకి నేను ఎదురు చెప్తున్నానా అంటే, ఓ చాలే ఇంకోసారి అస్సలు అనక మాట. సరే సరే, పాపపుణ్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు, మనకెందుకులే. దండం పెట్టుకోవదినా, మంచిగా పెట్టుకోవదినా అని చెప్పినాక ఇంకా దండం పెట్టుకొని రాయిలా కూర్చుందామని చెప్పి తను అంటదనమాట. అన్న తర్వాత ఏంటి రాయిలా కూర్చోవాలా? అయ్యో కర్మ, రా అని చిన్న గ్యాప్, కూర్చుందాం రా అన్న. నువ్వు రాయిలా కూర్చుంటే రామపాదం అనుకోరు, నిన్నే తీసుకెళ్ళి శిల్పం అనుకొని గుడి మీద కూర్చోబెడతారు. ఇంకా వెళ్ళి కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత అప్పుడు కామాక్షి అంటుంది, నీకు ఒక మాట చెప్పన్నా అంటే, కాలే మాటనైతే చెప్పకు అని చెప్పి ఇంకా ప్రభావతి అంటుంది. కాలే మాట చెప్పను, బాంబులా పేలే మాట చెప్పను. ఏం లేదు వదినా, అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు మీనాకు క్షమాపణ చెప్పే వదిలే, అయిపోతుంది కదా, అప్పుడు అన్నయ్య కూడా మాట్లాడతారు, అందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఏంటి అనేసరికి ఇంకా కామాక్షి భయపడి అనేది ఉంటుందన్నమాట. ఇంకా ప్రభావతి అరిచే అరుపుకు అందరూ గుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ తన వైపే చూస్తారు. ఇంకా కామాక్షి అయితే కవర్ చేస్తుందనమాట, గండు చీమ కుట్టిపోయిందిలే, ఏం లేదు వదినా, ఇది నీ ఇల్లు కాదు, కొంచెం గొంతు తగ్గించు. అప్పుడు ప్రభావతి అంటున్నట్టు, ఏంది నేను ఈ ప్రభావతిని ఆ పూలు అమ్ముకునేదానికి క్షమాపణ చెప్పానా? ఆ పూలు అమ్ముకునేదే అవసరం వస్తుంది, ఆ పూలు అమ్ముకునేదే ఛాయ్ పెడుతుంది, ఆ పూలు అమ్ముకునేదే నీకు సేవలు చేస్తుంది, మళ్ళీ పూలు అమ్ముకునేదట. అసలు ప్రభావతిని చెప్పుతో కొట్టడం కాదు, కర్ర మంచిగా కాల్చి పెట్టాలి. నేనేంటి నా లెవెల్ ఏంటి అంటది, దాని లెవెల్ బోడీ లెవెల్ ఏం లెవెలో ఏమో, అదెంత దాని లెక్కెంత అని చెప్పి చాలా చీప్గా మాట్లాడుతుంది అనమాట. అప్పుడు కామాక్షి అంటదనమాట, ఇట్లా లెక్కలేసుకొని పోతే నీకు చివరికి ఎవ్వరు మిగలరు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీనాన్ని క్షమించమని ప్రసక్తే లేదు. అప్పుడు నువ్వు మీనాన్ని క్షమించమని అడగకపోతే అన్నయ్య నేను ఎప్పటికి క్షమించకపోతే నీతో అస్సలు మాట్లాడారు అంతే. అయితే ఆయన ఎప్పుడు నాతో మాట్లాడకపోవడమే మంచిది. ఏంటి నగలు తీసేస్తావు, తాకట్టు పెట్టుకోమని నీ కొడుకుకి ఇస్తావు, తాకట్టు పెట్టుకోమంటే నీ కొడుకు అమ్మేసుకుంటాడు, అదంతా తెలిసి కూడా మీనా పుట్టింటి వాళ్ళ మీద నిందలు మోపావు. ఏ భర్త మాత్రం క్షమిస్తాడు? అప్పుడు ఇక ప్రభావతికి అయితే సుర్రుమంటది, ఉన్నట్టు మాట్లాడుతుంది కదా, ఏంటి గుళ్ళో ప్రశాంతంగా ఉందామని వస్తే ఏంటి నీ గోలా,
ఇంకా అప్పుడు ఇంకా శృతి వాళ్ళ అమ్మనైతే వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు కామాక్షి అంటది, "ఓహో! వదిన నాను మూరు మోపిచ్చినా గానీ విధి నిన్ను మాత్రం వెంటాడుతూనే ఉంటుందంటే, ఏంటి విధియా వెంటాడుతుందా? అక్కడ చూడొకసారి" అనేసరికి ఇంకా అక్కడ చూసే వరకు చాలా భయపడిపోతదనమాట. భయపడిపోయి నడు నడు పోదాం, ఫస్ట్ మనం ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం, ఇక్కడ ఆమె కళ్ళకి అసలు కనబడదు. ఇప్పుడు ఆమెకు చెప్పలేక అదైపోతది. మళ్ళా మన బండారం అంతా బయట పడిపోతుంది. నాకు అసలు చేతులకు గాజులు కూడా లేవని చెప్పేసి అనుకుంటదనమాట. అనుకోని ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి మొక్కేసరికి ఇంకా తన పక్కనే వచ్చి ఇంకా శృతి వాళ్ళ అమ్మ కూడా నిలబడుతుంది. నిలబడ్డాక పంతులు అడుగుతుంది అనమాట ప్రభావతి, మాకు ప్రసాదం ఇవ్వండి, మేము వెళ్ళిపోతామని అంటే ఇంకా పంతులు ఏమంటాడంటే, వీళ్ళకి అర్చన ఏయించిన తర్వాత అందరికి ఒకేసారి ఇస్తానమ్మా, నిల్చొని ఉండండి అని చెప్పేసి అంటాడు పంతులు. అనేసరికి ప్రభావతికి అయితే చాలా భయం అవుతుంది. అబ్బా ఇదేంటి అని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంకా శృతి వాళ్ళ అమ్మనైతే ప్రభావతిని చూస్తుందనమాట. చూసి అనుకుంటుంది, అబ్బా ప్రభావతి భలే దొరికిందే నాకు, ఇలా పని చెప్తావు, ఒక్క పట్టు పడతాను, ఆటాడుకుంటాను అని చెప్పైతే అనుకుంటుంది. వదిన గారు అని అయితే పిలుస్తుంది. ఇంకా ప్రభావతి ఇది ఏం చెయ్యలేక ఇంకా కళ్ళు మూసుకున్నట్టు తనని ఇప్పుడే చూస్తున్నట్టుగా, అయ్యో అవునా వదిన, ఎప్పుడు వచ్చారు మీరు, అన్నయ్య రాలేదా, ఒక్కదానివే వచ్చావా అని చెప్పి ఇంక ఇప్పుడే చూసినట్టుగానైతే కవర్ చేస్తుంది అనమాట. ఇంకప్పుడు శృతి వాళ్ళు అమ్మంటుంది అనమాట, మీ వారు రాలేదా, నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ప్రభావతి అంటుంది, దానికి కొంచెం పని ఉందండి అందుకే రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను అని అంటే, ఏం పని ఉంటుంది, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇంట్లో ఖాళీగానే ఉండడం కదా, తనకేం పని ఉంటుంది. ఇంకా ప్రభావతి ముఖం సిప్పబడిపోతుందనమాట. అప్పుడు ఇంకా అంటదనమాట తనే శృతి వాళ్ళమ్మ, ఏదో డౌట్ ఉంది, అసలు నిన్ను చూస్తుంటే ఏదో నువ్వు గుడికి రావాలని రాలేదే, ఇంట్లో ఏదో గొడవై వచ్చినట్టుగా ఉన్నావు, మనశ్శాంతి కోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కామాక్షి మంచి పనిచేస్తుంది అనమాట. పక్కన దోస్తుగా వండుకుంటేనే తన పైన తనకి కామెంట్ చేస్తూ ఉంటుంది, అయ్యో ఈమె ఇక్కడుంటే అక్కడ గొడవ ఎందుకు అవుతుందిలే, గొడవ పెట్టేదే ఈమెనాయే, మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇంకా ప్రభావతి అయితే నోరెళ్ళ పెట్టుకొని, ఏంటి ఇది నా దిక్కు మాట్లాడుతుందా వాళ్ళ దిక్కు మాట్లాడుతుందా, నన్ను ఎందుకు ఇలా ఇరికిస్తుంది, తెలియని దానికి తెలిసే విధంగా అని చెప్పేసి అనుకుంటుంది. అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, అక్కడ గొడవ అయితేనే ఇక్కడికి వచ్చినట్టుంది అని అంటున్నాను, అర్థం చేసుకో నేను ఏమంటున్నాను. వాళ్ళిద్దరైతే నోరెళ్ళబెట్ట ఇట్లా చూస్తారు షాకింగ్గా. ఇప్పుడు ప్రభావతి అంటుంది అనమాట బో వగలాడిలాగా, హో అట్లాంటిది ఏం లేదు వదిన గారు, ఎందుకంటే డబ్బు మనిషి కదా. అప్పుడు ఇంకా శృతి వాళ్ళ అమ్మ అంటది, అసలు నీ చేతిలోకి ఏమైందండి అనేసరికి ఇంకా ప్రభావతి టెన్షన్ పడుతుంది అనమాట. అప్పుడు కామాక్షి మంచి పని చేస్తుంది, అయ్యో ఇది చూడండి, ఇది లెఫ్ట్ చెయ్యి అంటే చూడండి ఇది కుడి చెయ్యి అన్నమాట, అగో ఇది చూడండి రైట్ చెయ్యి అంటే అన్నం తినేదన్నమాట. ఇంత క్షేమంగా ఇంత మంచిగున్నాయే, నిన్ననే పార్లర్కి వెళ్ళి కూడా మంచిగా క్లీన్ చేయించుకుందే, అయ్యో చేతులకి ఏమయ్యాయి అంటారేంటి మీరు, చేతుల్లా ఉండకపోతే ఇంకా ఎలా ఉంటాయి అనుకున్నారండి, మరీ మీ మొహటం కాకపోతే. అప్పుడు తను అంటది అనమాట, మీరు మరీ నన్ను అమాయకురాల్ని చెయ్యకండి కామాక్షి. ఇంకా వాళ్ళైతే భయపడుతూ ఉంటారనమాట, అమ్మో నిజం తెలిసిపోతుంది ఏంది, ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అన్నట్టుగా. నీ చేతుకు బంగారు గాజులు ఉండే కదా, అసలు ఏమయ్యాయని అడుగుతున్నాను అని చెప్పేసి అంటదనమాట. తినకి ఏం తెలియదని చెప్పి ప్రభావతి అనుకుంటుంది. శృతి చెప్పిందన్న ముచ్చట అలాగ తెలియదనమాట, కవర్ చేద్దామని అనుకుంటారు. కానీ అసలు ఆడ కవర్ అనేది కాదు, ఎందుకంటే శృతి మొత్తం బయట పెట్టేసింది కదా. ఇంకా ప్రభావతి చాలా టెన్షన్ పడుతుంది అన్నమాట. టెన్షన్ పడి అప్పుడు కామాక్షి అంటుంది, అయ్యో నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, అసలు ఏమయ్యాయి వదినా అనేసరికి ఇంకా అప్పుడే తను ఏమంటుందంటే, అదా అనుకుంటా. ఇంకా అప్పుడు శృతి వాళ్ళు ఏమంటుంది, అయ్యో పైన రూమ్ కట్టాలనుకున్నారు కదా, అందుకే అమ్మేసినట్టున్నారు డబ్బులు లేక, నేను చెక్కిస్తే తీసుకోలేదు కదా, అందుకే అమ్మేసి రూమ్ కడుతురేమో. హే చీచి ఆహా అది కాదు అని అయితే అంటదనమాట. ఇంకా ప్రభావతికి అయితే అసలు ఏం చెప్పాలో అసలు అర్థం కాదు, చాలా డైరెక్ట్గా బుకింగ్ అయితే అయిపోయిందనమాట తన దగ్గరనైతే. ఇంకా తన దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా తనను ఒప్పించాలో కూడా అసలు ప్రభావతికి అర్థం కాదు, ఎలా అర్థం చేయాలో కూడా అసలు అర్థం కాదనమాట. తన మాటలతో తన క్వశ్చన్స్తోనైతే ప్రభావతికి అయితే తల తిరిగిపోతుంది. కొంచెం మైండ్ ఫ్రెష్ కోసం గుడికి వస్తే ఇంకా గుడికి వచ్చినందుకు ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట, తన ప్రెషర్ వల్ల, తన మాటల వల్ల. ఇంకా శృతి చెప్పిన విషయం అయితే తనకైతే తెలియదన్నమాట, చాలా మంచిగా ఇరుక్కుపోతుంది అనమాట. అదే మీనా వాళ్ళ అమ్మోసనేమి ఇప్పుడు చీప్గా తీసి పడేస్తుండే, అసలు నువ్వెంత నీ బ్రతికెంత అన్నట్టుగా. ఇప్పుడు ఇంకా శృతి వాళ్ళ అమ్మ వచ్చింది కదా, ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఉంది కదా, వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. కాళ్ళ ముందు మొత్తం వంగి నడిచినట్టుగా వాళ్ళ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతుంది, వాళ్ళు ఏం చెప్పినా చేస్తుంది ప్రభావతి మొత్తం డబ్బు మనిషి అని చెప్పొచ్చు. తనైతే మనిషికి విలువ ఇవ్వదు, డబ్బుకే విలువిస్తుంది. చాలా మూర్ఖురాలు, మంచిగా విరికింది. అసలు ఏమవుతుందో చూడాలి. ప్రభావతి మాత్రం ఒక ఆట ఆడుకుంటుందని చెప్పొచ్చు. అసలు ప్రభావతి అందులో నుంచి ఎలా బయటపడుతుందో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. అసలు ప్రభావతి ఇంటికి వెళ్తుందా, అసలు సత్యం రాణిస్తాడా, అసలు ఎలా, అసలు మీనని
సత్యాన్ని ఎలా టార్చర్ పెడుతుంది, అసలు ఎలా చేస్తుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. బాలు మంచి మంచి ప్లాన్లు ఎలా ఉన్నాయి, ఇంకా ప్రభావతి మూర్ఖత్వం ఎలా ఉంటుంది, సత్యం రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాం.